Hello friends, how are you? Welcome to KVR High School and College Mathematics. ఓకే ఫ్రెండ్స్, మరి కాలేజీ మ్యాథ్స్ కూడా మనకి ఈ ఛానల్లో రన్ అవుతుంది కాబట్టి కాలేజీ మ్యాథ్స్ కూడా యాడ్ చేశాను మన ఛానల్కి. సో కేవీఆర్ హై స్కూల్ అండ్ కాలేజ్ మ్యాథమెటిక్స్ ఫ్రెండ్స్. ఓకే, సో అవర్ న్యూ చేంజ్ ఇన్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, హౌ ఆర్ యూ? సో ఎస్టర్డే మనం సైన్ 15 degrees, కాస్ 15 degrees, tan 15 degrees, కాట్ 15 degrees, సైన్ 75, కాస్ 75, tan 75, కాట్ 75 degrees వాల్యూస్ మనం ఎస్టర్డే వీడియోలో మనం ఓకే ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ఆ వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగనే ఫ్రెండ్స్, మరి మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ పంపించండి. ఎవరికైనా యూజ్ అయితే మనకి ఓకే చాలా మనకి హ్యాపీగా ఉంటుంది అందరికి కూడా. అలాగనే లైక్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టుడే sin 22.5 degrees, cos 22.5 degrees. ఓకే, అలాగనే మనం tan 22.5 degrees కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. sin 67.5 degrees, cos 67.5 degrees, tan 67.5 degrees కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకుందామండి. ఓకే, సో టుడే okay, our target sin 22.5 degrees, sin 22.5 degrees. Next cos 22.5 degrees, tan 22.5 degrees. Okay, next cot 22.5 degrees. Next sin 67.5 degrees, cos 67.5 degrees, cot 67.5 degrees, tan 67.5 degrees. Friends, today okay we are finding to sin 22.5, cos 22.5, tan 22.5, cot 22.5. ఓకే, అప్ టు టోటల్గా 8 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో ఈ వాల్యూస్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఓకే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. అలానే మరి జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ లెవెల్లో కూడా మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వాల్యూస్. ఓకే, ఇవి మనకి ప్రాబ్లమాటిక్ పార్ట్లో కూడా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. మనకి 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా, ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి మనకు ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో బిఫోర్ ఫ్రెండ్స్ మనం వీటిని ఫైండ్ అవుట్ చేయబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో ఉన్నటువంటి కాస్ 2θ ఫార్ములాని ఒక్కసారి రివైజ్ చేసుకున్నామండి. సో దాంతో పని ఉంది మనకి. కాస్ 2θ ఫార్ములా, కాస్ 2θ యు నో వెరీ వెల్, సైన్ 2θ, tan 2θ. ఓకే, సో వన్స్ ఐ విల్ రివైజ్ దట్ ఫార్ములా. ఓకే, రైట్. So first of all, sin 2θ. So sin 2θ formula 2 sin theta into cos theta. Sin 2θ formula 2 sin theta into cos theta. Suppose if you find only sin theta, sin theta equals to
Okay, so 2 theta becomes to here theta, so that means half 2 theta, half of 2 theta means theta only, half of 2 theta means theta. Okay, that means submultiple. Okay, submultiple formula. So 2 sine of theta by 2 into cos theta by 2. Okay, theta becomes to half, so here also theta becomes to half, theta by 2. Here theta becomes to half, theta by 2. Okay, submultiple formula. Next, cos 2 theta. What is cos 2 theta formula? Okay, so cos 2 theta, you have here 4 formulae. Okay, so first of all, express in sine and coses. Sine and coses. So cos 2 theta means cos squared theta minus sine squared theta. So cos 2 theta formula in terms of cos and sine. Cos 2 theta equals to cos squared theta minus sine squared theta. Okay, so take the submultiple formula. So 2 theta becomes to theta, that means half. Half of 2 theta means theta. So cos theta equals to cos squared theta by 2 minus sine squared theta by 2. Okay, theta becomes to half. So 2 theta becomes to half means theta. So theta becomes to half, theta by 2. Theta becomes to half, theta by 2. 2 theta becomes to theta, half. Okay, so next cos 2 theta formula. Cos 2 theta formula only in terms of sines only. 1 minus 2 sine squared theta. 1 minus 2 sine squared theta. Okay, cos 2 theta formula. Okay, next cos 2 theta formula in terms of coses 2 cos squared theta minus 1. Okay, friends, మనకి ఈ 2 ఫార్ములా ఇప్పుడు మనకి యూజ్ అవుతాయి. sin 22.5 cos 22.5 మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఈ ఫార్ములా మనం ఈ 2 ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 2 ఫార్ములా అబ్జర్వ్ చేయండి. సో cos 2 theta ఫార్ములా, ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ 1 minus 2 sin squared theta. నెక్స్ట్ cos 2 theta ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ causes 2 cos squared theta minus 1. ఓకే, సో అబ్జర్వ్ దీస్ 2 ఫార్ములా. ఓకే, సో ఫస్ట్ once again write this formula. Now next find sin 22.5 degrees value. So 1 minus 2 sin squared theta equals to cos 2 theta formula. Cos 2 theta formula in terms of sines 1 minus 2 sin squared theta. Okay, only find sin theta value here. Okay, sin theta equals to so plus 1 becomes to right hand side minus 1. So plus 1 becomes to right hand minus 1. Okay, that means finally 1 minus cos 2 theta. Okay, so into 2 transpose to right side by 2. Okay, so plus or minus root of 1 minus cos 2 theta by 2. 1 minus cos 2 theta by 2. Okay, square transpose to right side, right hand side root of, take plus or minus symbol. So sin theta equals to plus or minus root of 1 minus cos 2 theta by 2. Okay, so now find theta is 22.5 degrees. Okay, so our first target is sin 22.5. So sin 22.5 degrees equals to sin 22.5 equals to root of 1 minus cos 45 degrees by 2. 1 minus cos 45. Why should you take 45 here? 2 theta. 2 theta means 2 into 22.5. 2 into 22.5 value 45. 22.5 into 2 means 45 degrees. So that equals to root of 1 minus cos 45 1 by root 2 by 2. Okay, so 1 subtract, this is numerator, denominator is 2. So why should you take plus symbol only? Because 22.5 is the, okay, 22.5 becomes to in first quadrant. First quadrant means only positive symbol. So only positive, sin 22.5 value root of 1 minus
So plus take, here plus take only root of 1 minus root 2 by 2. So that equals to root of, okay, so LCM is root 2, numerator, LCM is root 2. So root 2 minus 1, that is numerator, by denominator is 2. So that equals to, root of root 2 minus 1 by 2 root 2. Root 2 minus 1 by 2 root 2. Okay, that is sin 22 and half. ఇంకా మనం దాన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, సో sin 22 and half degrees equals to sin 22 and half degrees equals to, okay, root of, so multiplying root 2 with the numerator and denominator. Numerator and denominator root 2 తో మల్టిప్లై చేయండి. సో root 2 minus 1 by 2 root 2. Okay, so numerator and denominator multiplying with root 2. So that equals to root of, so multiplying with root 2 into root 2 means only 2 only, 2 minus. Root 2 into 1 means root 2 by. So root 2 into root 2 means 2 only. 2 2s are 4. Root 4 value 2. Root 4 value 2. So denominator is directly 2. So sin 22 and half degrees value, sin 22 and half value, root of 2 minus root 2 by 2. Root of 2 minus root 2 by 2, that is sin 22 and half degrees value. Okay, friends, sin 22 and half value, root 2 minus root 2 by 2, that is sin 22. Now find cos 22. So cos 22 find out cheyalante, so cos 2 theta formula take only in causes. Cos theta formula take in, okay, only in causes. Next, 1 minus 2 cos squared theta minus 1 equals to cos 2 theta. So cos 2 theta formula in terms of causes only. So 2 cos squared theta minus 1, that is cos 2 theta formula. Okay, so 2 cos squared, now find directly cos squared theta can be expressed as plus or minus root over 1 plus cos 2 theta by 2. So cos squared theta equals to plus or minus root of 1 plus cos 2 theta by 2. Okay, so cos theta value, this is, so theta value, now take 22 and half degrees. So the second target is cos 22 and half. What is our second target? Cos 22 and half. So cos 22 and half degrees equals to, so root of 1 plus cos 45 degrees by 2. So cos 45 degrees you know very well. What is cos 45 degrees value? Okay, so 1 by root 2. Because 2 theta means 2 into 22 and half. 2 into 22 and half means 45 degrees. So 1 plus cos 45 by 2. So cos 22 and half equals to root of 1 plus 1 by root 2 by 2. Okay, so similarly here to find sin 22 and half also, same steps. So that means therefore cos 22 and half degrees equals to root of 2 plus root 2 by 2 directly. Okay, so take the LCM, denominator root 2 into 1 root 2 plus 1 by 2 root 2. So after that multiply root 2 with the numerator and denominator. Finally you will get root of 2 plus root 2 by 2, cos 22 and half. What about sin 22 and half? Sin 22 and half value, root of 2 minus root 2 by 2. Root of 2 minus 2 root 2 by 2. Okay, so that is sin 22 and half and cos 22 and half. Next, so here once write sin 22 and half degrees value, root of 2 minus root 2 by 2. Okay, first one. The second one, cos 22 and half degrees equals to root of
2 plus root 2 by 2. Okay, sine 22 and half, cos 22 and half. Next find tan 22 and half degrees value. Tan 22 and half. Okay, next third one. Tan 22 and half degrees equals to. So tan 22 and half means that can be expressed as sine 22 and half by cos 22 and half. Okay, so sine 22 and half degrees by cos 22 and half degrees, sine by cos tan. Okay, so tan 22 and half degrees equals to sine 22 and half value root of 2 minus root 2 by 2, that is sine 22 and half, whole divided by cos 22 and half value root of 2 plus root 2 by 2, that is cos 22 and half. So by 2 ones get cancelled, that equals to root of 2 minus root 2 by, okay, root of 2 plus root 2. Okay, that is tan 22 and half. Therefore, tan 22 and half degrees equals to, okay, root of 2 minus root 2 by root of, take whole root of 2 minus root 2 by 2 plus root 2, that is tan 22 and half degrees value. Okay, so once observe friends, sine 22 and half value root of 2 minus root 2 by 2, cos 22 and half value root of 2 plus root 2 by 2. Next tan 22 and half value root of 2 minus root 2 by 2 plus root 2 directly, root of 2 minus root 2 by 2 plus root 2. Okay, what about cot 22 and half? Just reciprocal that. Okay, so cot 22 and half degrees equals to cot 22 and half degrees equals to 1 by tan 22 and half. Cot 22 and half means 1 by tan 22 and half degrees. So cot 22 and half degrees equals to 1 by tan 22 and half means just reciprocal root of 2 plus root 2 by 2 minus root 2. Root of 2 plus root 2 by 2 minus root 2. That is cot 22 and half degrees value. Root of 2 plus root 2 by 2 minus root 2. Okay. Next 67 and half మనం ఫైండ్ అవుట్ చేద్దాం. sin 67 and half, cos 67 and half, tan 67 and half, cot 67 and half మనం వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ sin 67 and half degrees value find out చేయాలి. sin 67 and half means that can be expressed as okay, sin 67 and half that can be expressed as sin of 90 minus 22 and half. Okay, 67 and half ని మీరు 90 minus 22 and half అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. Okay, so this is equals to sin of 90 minus theta, that means cos theta. Sin of 90 minus theta, cos theta. So 90 means okay, cos 90 becomes to that 90 means sin becomes to cos 22 and half degrees first quadrant positive, cos 22 and half. So that equals to cos 22 and half value how much? Cos 22 and half means root of 2 plus root 2 by 2, that is sin 67 and half degrees. Sin 67 and half degrees value friends, okay, root of 2 plus root 2 by 2, that is sin 67 and half. Okay, same way next cos 67 and half, cos 67 and half degrees equals to, so cos 67 and half can be expressed as cos of 90 minus 22 and half. 67 and half ని మీరు 90 minus 22 and half అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు.
So cos of 90 minus theta formula. So cos of 90 minus theta sin theta value 22 and half, sin 22 and half degrees. That means sin 22 and half value root of 2 minus root 2 by 2. Okay, sin 22 and half value. So this is cos 67 and half degrees value. Cos 67 and half degrees value. Okay, root of 2 minus root 2 by 2. Cos 67 and half. So friends, observe చేసుకోండి, sin 67 and half value cos 22 and half కి ఈక్వల్ అవుతుంది. సో రూట్ ఆఫ్ 2 plus root 2 by 2. cos 67 and half value sin 22 and half ఈక్వల్ అవుతుంది. సో cos 67 and half ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 2 minus root 2 by 2. నెక్స్ట్ tan 67 and half ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ వన్, third one, tan 67 and half equals to tan of 90 minus 22 and half. That can be expressed as tan 67 and half ni meeru tan of 90 minus 22 and half అని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. That equals to tan of 90 minus theta means cot theta, cot 22 and half degrees. So cot 22 and half degrees value how much? Root of 2 plus root 2 by 2 minus root 2. That is cot 22 and half degrees value. Okay, so cot 22 and half degrees value root of 2 plus root 2 by 2 minus root 2. Okay, so this therefore tan 67 and half degrees equals to root of 2 plus root 2 by 2 minus root 2. Okay, now find cot 67 and half. Cot 67 and half and friends, just reciprocal of tan 67 and half. So cot 67 and half equals to cot 67 and half equals to 1 by tan 67 and half. So that equals to root of 2 minus root 2 by 2 plus root 2. That is cot 67 and half degrees value. Okay, so this is tan 67 and half. Tan 67 and half root of 2 plus root 2 by 2 minus root 2. Okay, cot 67 and half root of 2 minus root 2 by 2 plus root 2. Okay friends, నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం ఈ వచ్చినటువంటి రిజల్ట్ అన్నిటిని కూడా ఒకసారి మనం లిస్ట్ అవుట్ చేసుకుందామండి. ఓకే, లిస్ట్ అవుట్ చేసుకోండి వాల్యూస్ మొత్తం కూడా. మనం sin 22 ఈ వాల్యూస్ అన్ని కూడా ఒకసారి రివిజన్ చేసుకుందామండి. మరి వాల్యూస్ మొత్తం ఒకసారి నేను బోర్డు మీద మీకు డిస్ప్లే చేస్తాను వాల్యూస్ అన్ని. So first one, sin 22 and half degrees value cos 67 and half degrees equal, that equals to root of 2 minus root 2 by 2. Friends, check చేసుకోండి. sin 22 and half value cos 67 and half equal root of 2 minus root 2 by 2. Next, cos 22 and half degrees value sin 67 and half degrees equal root of 2 plus root 2 by 2. Okay friends, cos 22 and half degrees value sin 67 and half degrees equal root of 2 plus root 2 by 2. Okay, next, tan 22 and half degrees value cot 67 and half degrees equal, so value is root of 2 minus root 2 by 2 plus root 2. Tan 22 and half degrees value friends,
root of cot 67 की equal root of 2 minus root 2 by 2 plus root 2. Okay, next cot 22.5 degrees value. Okay, so tan 67.5 degrees की equal cot 22.5 value tan 67.5 की equal, so root of 2 plus root 2 by 2 minus root 2. ఓకే, చెక్ చేసుకోండి ఒకసారి మరి. ఓకే, tan 22.5 వాల్యూ cot 67.5 కి ఈక్వల్ రూట్ ఆఫ్ 2 మైనస్ రూట్ 2 బై 2 ప్లస్ రూట్ 2. cot 22.5 వాల్యూ tan 67.5 కి ఈక్వల్ రూట్ ఆఫ్ 2 ప్లస్ రూట్ 2 బై 2 మైనస్ రూట్ 2. ఓకే ఫ్రెండ్స్, sin 22.5 వాల్యూ cos 67 కి ఈక్వల్. 22.5 67.5 యాడ్ చేస్తే మనకు 90 కాంప్లిమెంటరీ యాంగిల్స్, సో వాల్యూస్ ఈక్వల్ రూట్ ఆఫ్ 2 మైనస్ రూట్ 2 బై 2. cos 22.5 ఈక్వల్స్ టు sin 67.5 కి ఈక్వల్, బికాస్ 22.5 67.5 యాడ్ చేస్తే మనకు 90 కాంప్లిమెంటరీ యాంగిల్స్, వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి, సో 2 వాల్యూస్ ఈక్వల్ రూట్ ఆఫ్ 2 ప్లస్ రూట్ 2 బై 2. నెక్స్ట్ tan 22.5 ఈక్వల్స్ టు cot 67.5 కి ఈక్వల్, సో 22.5 67.5 అంటే మనకి యాడ్ చేసుకుంటే 90, సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి రూట్ ఆఫ్ 2 మైనస్ రూట్ 2 బై 2 ప్లస్ రూట్ 2. cot 22.5 tan 67.5 ఈక్వల్ అవ్వాలి, బికాస్ 22.5 67.5 యాడ్ చేస్తే 90, సో వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి కాంప్లిమెంటరీ యాంగిల్స్ రూట్ ఆఫ్ 2 ప్లస్ రూట్ 2 బై 2. ఓకే ఫ్రెండ్స్, మరి టుడే ఎపిసోడ్ మనకు కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, లైక్ అండ్ ఓకే షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మరి మన ఛానల్ నేము కేవీఆర్ హై స్కూల్ అండ్ కాలేజ్ మ్యాథమెటిక్స్. ఫ్రెండ్స్, కాలేజ్ మ్యాథమెటిక్స్ కూడా మనం ఓకే ఇలా ఇంపార్టెంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి బాగా నీడ్ ఉన్నటువంటి వాల్యూస్ మనకి ఎంసెట్ లెవెల్లో కానివ్వండి, జేఈ మెయిన్స్ లెవెల్లో కానివ్వండి, వాల్యూస్ బేసిక్ ఏదైతే ఉందో ఆ బేసిక్స్ను కూడా మీకు రివిజన్ చేస్తాను నేను. ఇన్ కేస్ 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ ఇంటర్మీడియట్ టాపిక్స్ మరి చూడాలి కాబట్టి ఎంపీసీ గ్రూప్ తీసుకునేటువంటి స్టూడెంట్స్ ఎస్పెషల్లీ, సో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు కూడా ఈ వాల్యూస్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. ఓకే, ఆ ఫార్ములా ఒకసారి మీరు జస్ట్ రివైజ్ చేసుకుంటే చాలు, ఆ ఫార్ములాను బేస్ చేసుకుని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం చాలా సింపుల్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.